from my first movie, Kotta Bangaru Lokam, even still today, there's this one word, Ikkada, stuck with me. Ikkada means where, right? I think I finally found the answer to that. Nuve ekkada ante nenu ekkada anta. I feel very proud to be associated with this film because it's not just romantic, it is extremely romantic and unconditionally romantic. It's yeah, it is wonderful, and family involved. I think it's for me as an audience, I would love to watch it. Today, of course, like all have been saying this, it is Pradeep Garu's day today. I believe if the music is good, if the album is good, it's half battle won. And being here, I saw the response. It's fantastic. I love the songs. I would like to thank entire team, every department, everyone who's involved in every single department in the movie, the entire cast, Selvam Garu, Uday, Keshav Rao sir, who's sincerely been involved to the film, like extremely, and the entire cast and crew. And I'm nervous, okay, but just big thanks and congratulations to the entire team. I hope it does well for everyone. Thank you. అందరికీ నమస్కారం. ఈ ఫంక్షన్లో మిమ్మల్ని అందరినీ చూస్తాను కోసం చాలా సంతోషంగా ఉన్నాను. యాక్చువల్లీ ఫస్ట్ టైం ఐ కేమ్ టు హైదరాబాద్. స్టోరీ చెప్పాను మా ప్రొడ్యూసర్ కేశవరావు గారికి. పోయి ఒక 30 minutes చెప్పాను. తర్వాత 5 minutes తర్వాత ఆయన నాకు 2 hours చెప్పారు సేమ్ స్టోరీ. అప్పుడు నాకు తెలిసి ఓకే ఇది ఒక మంచి స్టోరీ అంటే ముందుగా నాకు తెలియదు ప్రామిస్గా. అందరూ అయిన తర్వాత చెప్పారు మంచి స్టోరీ చేస్తాం బాబు, బట్ నా దగ్గర పైసా లేదు, ఏం చేస్తాం చెప్పారు. నాకు షాక్ అయిపోయింది అండ్ అటెంప్ట్ ఫెయిలియర్ అయింది. బట్ స్టిల్ ఈ హార్డ్ వర్క్, రియల్లీ ఐ నో ద పెయిన్, హీ డన్ ఇట్. రియల్లీ హీస్ మై ఫాదర్. లైక్ ఈ ఫిలింలో ఊటీ క్యారెట్ తెలుసు కదా మీకు, జస్ట్ పిక్డ్ క్యారెక్టర్ లైక్ ఎనర్జీ అండ్ షో పీస్ ఈస్ లుక్ లైక్ దట్. దెన్ శ్వేత గారు, రియలీ ఈ ఫంక్షన్కి రియల్ హీరో మన ప్రదీప్ కునేర్ గారు. ఎందా చెప్తే తక్కువ, బట్ హీస్ డన్, హీ గివెన్ ద వెరీ గుడ్, వెరీ గుడ్ సాంగ్స్. ఐఎమ్ రియలీ హ్యాపీ ప్రదీప్ కునేర్ గారు. హాయ్ ఆల్ ఆఫ్ యూ, నా పేరు ప్రదీప్ కునేరు. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిలిం. ఈ సినిమా నేను సాంగ్స్ చేసేటప్పుడు మా డైరెక్టర్ గారు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. అంటే కొత్త మ్యూజిక్ డైరెక్టర్కి ఇది అది అది అని ప్రెషర్ చేస్తారు, అదేం లేకుండా నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఫస్ట్ నువ్వు ఏం చేస్తావో చేయన్నారు. అలాగే ఆయన ట్యూన్ సెలెక్ట్ చేసుకున్నారు. అట్ ది సేమ్ టైం మా ప్రొడ్యూసర్ గారు, ప్రదీప్ నువ్వు ఏ మాన్యువల్ చేస్తావో, ఏ సింగర్స్తో పాడిస్తావో నాకు తెలియదు, కానీ నాకు బెస్ట్ అవుట్పుట్ కావాలన్నారు. బడ్జెట్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. బ్యూటిఫుల్ ఆల్బమ్ నాకు నువ్వు ఇవ్వాలి అని చెప్పారు. సో అది కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే నా ఫస్ట్ ఫిలిం ఉదయ్ కిరణ్ గారు రావటం నేను అసలు తట్టుకోలేకపోతున్నాను, అంత ఆనందంగా ఉంది నాకు. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్కి, మా డైరెక్టర్స్కి, మా హీరో ఉదయ్ కిరణ్ గారికి చాలా థ్యాంక్ యూ. శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిలిమ్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నటువంటి చిత్రం నువ్వెక్కడుంటే నేను అక్కడ ఉంటా. ఈరోజు ఈ చిత్రం యొక్క ఆడియో ఫంక్షన్ మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. పేరుకి నేను ఈశ్వరవర ప్రసాద్ కుమార్ గారు పేరుకు ప్రొడ్యూసర్లు, కానీ మా వెనుకున్నటువంటి గాడ్ ఫాదర్ పల్లికేశ్వరరావు గారు. పల్లికేశ్వరరావు గారు దీంతో వాళ్ళ ఆశీస్సులు, దీంతో మేము అడుగు ముందుకు వేయగలిగాం. ప్రతి స్టెప్లోనూ వారి ఆశీస్సులే మాకు ఉన్నాయి. ఆడియో ఫంక్షన్ ఇప్పుడు మీ ముందు కొన్ని క్లిప్పింగ్స్ చేయడం జరిగింది. మీ అభిమానులు ఛాయిస్కి ఏమాత్రం తగ్గకుండా ఉన్నాయని మేము భావిస్తున్నాం. ఎలా ఉన్నాయి సాంగ్? డెఫినెట్గా అభిమానులు ఆశీస్సులు పొందుతామని చెప్పనేసి ఒక అద్భుతమైనటువంటి స్టోరీ తోటి మా డైరెక్టర్ గారు సుశీలం గారు ఒక మంచి స్టోరీ, దీంతో యూనిట్ అందరం కలిసి సమిష్టి కృషితోటి ఈ మధ్యకాలంలో చూడనటువంటి ఒక ఫ్యామిలీ ఏ విధంగా ఉంటే చాలా వాటిలో ఫ్యామిలీ అందరూ వస్తూనే ఉంది, కాకపోతే ఒక డిఫరెంట్ ట్విస్ట్ తోటి ఈ విధంగా కూడా ఫ్యామిలీలో ఉంటే చాలా ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవచ్చు అన్నటువంటి ఒక సందేశాన్ని కూడా ఇస్తూ చేసినటువంటి ఇంకా అద్భుతమైనటువంటి ఈ పిక్చర్లో
అలాంటి సీన్స్ ఎంతో అద్భుతంగా ఉన్నటువంటి సీన్స్ ఉన్నాయి. ఆ సీన్స్ని మా ఉదయ్ బాబు, హీరో ఉదయ్ బాబు అద్భుతంగా చేశారు. ఉదయ్ బాబుకి తోడుగా మా శ్వేతాప్రసాద్ హీరోయిన్, చక్కగా క్యూట్ గర్ల్, అప్పుడు అంతే ఇప్పుడు అంతే, కొత్త బంగారం లోకంలో ఎలా ఉందో సేమ్ అంతకన్నా మంచి మెప్పుతోటి నువ్వెక్కడుంటే నేను అక్కడుంటా అన్నటువంటి దానిలో డెఫినెట్గా మంచి అందరినీ తెలుగు ప్రేక్షకులను అల్లరిస్తుందని చెప్పనేటువంటి అంత కాన్ఫిడెన్స్గా మేము చెప్పగలుగుతాం. కాకపోతే ఈరోజు ఈ పండగకి ముఖ్యంగా మ్యూజిక్, మా మ్యూజిక్ డైరెక్టర్ కోనేరు ప్రదీప్ గారు పేరుకు ఫస్ట్ ఫిల్మ్ అయినా కూడా చాలా పిక్చర్లు చేసినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ తోటి ఒక చక్కటి ట్యూన్స్ అన్నది ఇచ్చేసి ఈ పిక్చర్కి ప్రాణం పోయటం, అన్ని వింగులు ఏ విధంగా ఉంటాయో ఆ మ్యూజిక్ కూడా ఒక వింగ్ కాబట్టి ఆ మ్యూజిక్ పరంగా తన వంతు కృషిని, తన దగ్గర ఉన్నటువంటి టాలెంట్ని చాలా అద్భుతంగా ఈ పిక్చర్కి ఇచ్చేసి డెఫినెట్గా తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ దొరికారు అన్నటువంటిది ఈ పిక్చర్ రిలీజ్ తర్వాత ఇంకొస్తారని చెప్పనేసి మనం డెఫినెట్గా మనం ఇచ్చేసుకోగలుగుతాం. ఇకపోతే డైరెక్టర్ గారు అద్భుత ప్రతిభ, ఇక ఉన్నటువంటి ప్రతి వింగ్ వాళ్ళు కష్టపడి మనసు పెట్టుకునేసి మా ప్రోడక్ట్ పలికేశ్వర గారికి చేయాలి, ఈ పిక్చర్ సక్సెస్ చేయాలి, ఉదయ్ బాబుకు మంచి హిట్ ఇవ్వాలి అన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు అంత చక్కగా దీన్ని శ్రమతోటి వాళ్ళదే అన్నట్టు చేశారు. నువ్వెక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా, భలే ఉంది కదా టైటిల్. ఎక్కడైనా అనొచ్చు, గబుక్కున చూసి నువ్వెక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా అంటే కొంచెం సెటప్ అయిపోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. ఇప్పుడు అక్కడ చూడండి, ఇందాక నుంచి ఆ కేశవరావు గురించి అందరూ మాట్లాడుతున్నారు, నాకు ఒళ్ళు మండిపోతుంది. అతను ఎంత దుర్మార్గుడు అంటే మంచితనానికి పరాకాష్ట పెంచుకున్నంత దుర్మార్గుడు. చాలా నాకు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నేను ఇష్టపడే వ్యక్తుల్లో కేశవ్ ఒకడు. ఈయన సరే, ఆయన గురించి తర్వాత చెప్పొచ్చు, చాలా చరిత్ర ఉంది, మీకు తెలియదు, అలా కనపడుతున్నాడు అనుకుంటున్నారు. బ్యాంకాక్లో ఒక సినిమా చేయడానికి వెళ్ళాం మేము. ఏ సినిమాది? బ్రహ్మానందం డ్రామా కంపెనీ. అప్పుడు నీ విషయాలన్నీ నేను తర్వాత మాట్లాడదాం మనం. సరే, ఇక్కడ ఉదయ్ కిరణ్ ది బెస్ట్ యాక్టర్, అల్టిమేట్ యాక్టర్. రియలీ ఫస్ట్ ఫిల్మ్తో, సెకండ్ ఫిల్మ్తో, థర్డ్ ఫిల్మ్తోనే హీ హాస్ షోన్ హిస్ బెస్ట్ అండ్ ఈజ్ సచ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్, ఐ నో దట్. కాకపోతే చలనచిత్ర పరిశ్రమలో ఒక్కొక్కసారి చంద్రుడి మీద అలాగా మబ్బులు వస్తుంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇంక చంద్రుడు అయిపోయాడు అనుకుంటారు, కానీ మబ్బులు అయిపోతాయి కాసేపటికి, తర్వాత చంద్రుడిలాగే ఉంటాడు. సేమ్ విత్ ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్లో ఉన్న టాలెంట్ని ఎవరు ఆపలేరు. సో సచ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్, ఐ లవ్ హిమ్, ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ శ్వేతా బస్సు, ది కిడ్ ఆర్టిస్ట్, చిన్న అమ్మాయి. నేను కొత్త బంగారు లోకం చేసినప్పుడు ఒక చాలా చిన్న అమ్మాయి, చిన్న పాపలా ఉంది అనుకున్నాను. నేషనల్ ఆర్టిస్ట్ ఆ అమ్మాయి కూడా. ఇద్దరు నేషనల్ ఆర్టిస్ట్ని స్టేజ్ మీద కూర్చోబెట్టి క్యాసెట్ రిలీజ్ చేసే ఫంక్షన్ ఒక పి కేశవరావుకి దక్కింది. గ్రేట్ థింగ్ రియల్లీ. తర్వాత వీళ్ళు ఇందాక డైరెక్టర్ గారు మాట్లాడారు, సుభాసెల్వం గారు మాట్లాడినప్పుడే తెలిసింది కదా మీకు ఆయన దగ్గర ఎంత హ్యూమర్ ఉందో. అలా కనపడుతున్నాడు అనుకుంటున్నారా? లాస్ట్ మినిట్లో సినిమా అయిపోయింది అన్న తర్వాత అక్కడెక్కడో గండిపేట గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చాడు కారు వేసుకుని. అన్నయ్య నమస్తే, అన్నయ్య అన్నయ్య ఒకసారి అండి అన్నయ్య అనేది 5 సార్లు అంటాడు. అంటే ఒకసారి చెప్తే 5 సార్లు చెప్పినట్టు అనమాట. లేదన్నా మీరు ఎలా చెప్తే అలాగే ఓహోహో. నాకు ఇక్కడ అక్కడ ఎంట్రీ దిగి చిన్న సైజ్ షర్ట్ ఒకటి వేసుకుని వస్తాడు కదా, అసలు ప్యాంట్ అనవసరంగా వేసుకుంటాడు కానీ షర్ట్ ఒకటి సరిపోద్ది అతనికి. ఆ టైప్లో వచ్చేసి మాట్లాడటంలో ఇందాక ఊరికి అందరూ కేశవరావు గారు మాకు బ్యాక్ బోన్లో ఉన్నారు ఊరికి అనరు ఎవరు. తన కార్యదక్షత చక్కగా ఆ పని పూర్తి చేసుకోవడం కోసం తను చూపించేటువంటి పద్ధతి, హౌ టు డీల్ విత్ ది పీపుల్ అని. ఎంత ఫైనాన్షియల్గా ఇబ్బందుల్లో ఉన్నా, బాధలో ఉన్నా సరే నవ్వుతూ తన కార్యక్రమాన్ని పూర్తి చేసుకునేటువంటి అతి కొద్ది మంది ప్రొడ్యూసర్స్లో కేశవ్ ఒకడు. ఈ సినిమాని నిజంగానే ఇన్నాళ్ళు ఇలా లాక్కొచ్చి ఇవాళ క్యాసెట్ రిలీజ్ ఫంక్షన్ దాకా తీసుకురాగలిగాడంటే
రియలీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఆ తర్వాత ఇలాంటి సినిమాలు డెఫినెట్గా సక్సెస్ అయి తీరాలి. ఎందుకు సక్సెస్ అయి తీరాలంటే ఈ సినిమాల్లో ప్రతి వాళ్ళు ఏదో ఒక సినిమా మనం తీసేస్తున్నాం, ఓకే ఇది కాదు ఇంకో 4 సీన్లు చేద్దాం, ఇంకో 10 సీన్లు చేద్దాం, మొత్తం ఒక 500-600 సీన్లు చేద్దాం, అందులో మొత్తం కట్ చేసి ఒక 60 పెడదాం అనుకునే బ్యాచ్ కాకుండా ప్రతి సీన్కి, ప్రతి దృశ్యానికి, ప్రతి షాట్కి ఒక దర్శకుడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి, ఒక హీరో ఇప్పుడు ఇందాక చిత్రం సీన్ చెప్పాడు, ప్రతి వాళ్ళు ఒక బాధ్యతగా ఫీల్ అయ్యి ఈ సినిమాని అత్యంత కష్టానికి ఓర్చి చేసినటువంటి సినిమా నువ్వెక్కడుంటే నేను ఎక్కడ. ఈ సినిమాలో నేను కూడా యాక్ట్ చేశాను. లేదా ఊరికి అనవసరంగా వచ్చి మాట్లాడేళ్తున్నాను అనుకుంటారు మీరు. కాదు, నేను కూడా యాక్ట్ చేశాను. చేయటం అంటే లాస్ట్ డే అంటే ఇప్పుడు అందరూ చెప్పిన చాలా డిఫరెంట్గా ఉంది, డిఫరెంట్ లవ్ స్టోరీ, డిఫరెంట్ కామెడీ అన్నట్టు కాకుండా నిజంగా డిఫరెంట్గా ఉంది. నేను ఇందులో ఈ సినిమాలో ఏం మాట్లాడను, ఒకే ఒక మాట మాట్లాడతాను, చివరిలో అది అయిపోతుంది అంతే. ఇంతకుముందు ఏదో వినోదం సినిమాలో చేశారు చూడండి, ఆ టైప్ క్యారెక్టర్ని ఎక్కడో పట్టి తీసుకొచ్చేసి నా దగ్గరికి నేను చెప్తే పర్లేదు చెప్పేస్తాను. అందులో ఒక లాయర్ క్యారెక్టర్ అనమాట. వీడు ఎవరి తరఫున వాదిస్తాడు. వీడు వాదిస్తే ఇతను ఏం చెప్తున్నాడో యాక్ట్ చేసి చూపించిన దానికి జడ్జి గారు దాన్ని తర్జుమా చేసుకుని ఓహో అలా జరిగిందా అంటుంటాడు అనమాట. అని చెప్పేసి చివరికి నా వైపు జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు ఆయన. ఇస్తే చివరిలో ఒక దుర్మార్గమైనటువంటి వాటి గురించి ఏదో నా స్టేట్మెంట్ కూడా ఫెయిల్యూర్ అవడం అదేదో జరుగుతుంది, అది స్టోరీ దానికి సంబంధించింది. కానీ దాన్ని ఇలాగా కూడా ట్రీట్ చేయొచ్చా అనే విధంగా దర్శకుడు చూపించినటువంటి విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఎనీహౌ ఐ విష్ ఆల్ ది టీమ్ సక్సెస్. గాడ్ బ్లెస్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.